ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు అంటారు. ఈ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి సంబంధించి ఎప్పటి నుంచో ఒక వార్త వస్తుంది. ఈవిడ కొన్నాళ్ళు సస్పెన్షన్ గురవ్వడము, పెద్ద ఇష్యూ అవ్వడము, అనారోగ్య పాలవ్వడము, నడవలేని పరిస్థితి రావడము. ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన విషయాలు. తర్వాత ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో కూడా కీలకమైన వ్యక్తిగా ఉండడం, ఇప్పటికీ ఎక్యూజ్డ్లో ఏదో నెంబర్లో ఉన్నట్టుగా కూడా వార్తలు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే అక్రమ మైనింగ్ కేసు నుంచి విముక్తి కల్పించాలని పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. విముక్తి కల్పించాలంట అక్రమ మైనింగ్ సంబంధించి. చేసినవన్నీ చేసేసి ఏమండి వాళ్ళ మేధావులండి. ఏ స్థాయికి పూనం మాలకొండయ్య గారు బ్యాచ్మేట్ అంటే ఆవిడ ఏ స్థాయిలో ఉన్నారు? టీఎస్పీఎస్సీకి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక చైర్మన్ స్థాయిలోకి వెళ్ళిపోయిన ఆవిడ ఇప్పుడు ఈవిడ చూడండి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెచ్చుకున్నారు. అయితే ఈయన మరలా మొన్న 2024 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరూ ఐఏఎస్ ఆఫీసులు బొకే ఇస్తే స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు ఈమె బొకే ఇస్తే మాత్రం సున్నితంగా తిరస్కరించారు. అది అప్పట్లో వైరల్ అయింది. ఆయన సింపుల్గా నవ్వుతూ ఎందుకు సార్, ఎందుకు చూడండి ఎంత దారుణం. ఒక ఐఏఎస్ ఆఫీసరు 23 ఏళ్ళు 24 ఏళ్ళు వయసులో ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత ఖ్యాతి, ఎంత కష్టఫలం, ఏ రేంజు. కానీ ఇట్లా ఈవిడ ఎదుర్కోవడం ఎంతవరకు కరెక్టు? అది ఆమె విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే ఈ అక్రమ మైనింగ్ కేసును విముక్తి కల్పించాలని డిశ్చార్జ్ పిటిషన్ పెడుతున్నారు. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదని. ఎందుకు సుప్రీంకోర్టు కొట్టేసిందండి? ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఇంక వేరే అప్పీల్ పెట్టుకోవడం ఛాన్స్ లేదు. ఏదో సెషన్స్ కోర్టు, హైకోర్టు చెప్పిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టే డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేసిందంట. తెలంగాణ హైకోర్టు తీర్పుకు సమర్థన, తెలంగాణ హైకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో దానికి సమర్థించిందట. ఇక శ్రీలక్ష్మి విచారణ ఎదుర్కోవడం తప్పనిసరి. డిశ్చార్జ్ పిటిషన్ అంటే చేసినవన్నీ చేసేసి ఏమండి చదువుకున్న మేధావులు వాళ్ళు ఏదని చెప్తే గుడ్డిగా సంతకం పెట్టడమేనా? దాంట్లో ఉండే లోటుపాట్లు నిజంగా మేధావులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులే తెలివైన వాళ్ళు ప్రజాప్రతినిధులకి, రాజకీయ నాయకులకి సార్ ఈ పథకం ఇలా ఉంది, ఇలా చేద్దాం అంటే అవునా ఓకే గోహెడ్ అంటే వాళ్ళు చిటికేస్తే పనులు అయిపోతాయి. తెలుసా అంటే అంత పవర్ఫుల్ పోస్టులు అవి. వాళ్ళే అలా చేస్తే ఇంక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందండి? సో ఈ వ్యవహారం అందరికి తెలిసిందే. ఇప్పుడు నుంచి 2006 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో 6-9 అంటే అందరికీ తెలిసిందేగా. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల కార్యదర్శిగా చేశారు. అయితే ఆ సమయంలో శ్రీలక్ష్మి గారు ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఇనుప గనుల లీజులకు సంబంధించిన జీవో 151, 152లు జారీ చేశారు. వాటిలో ఆ గనులను కేవలం క్యాపిటివ్ మైనింగ్ కోసమే ఉపయోగించాలన్న షరతును తొలగించి ఓఎంసీ అక్రమాలకు సహకరించి ప్రభుత్వాన్ని మోసం చేశారని సిబిఐ ఆమెపై కేసు నమోదు చేసింది. ప్రభుత్వాన్ని ఎందుకు మోసం చేస్తారు? ప్రభుత్వ పెద్దలు అండలేకపోతే ఆవిడ ఎలా చేస్తుంది? అంత ఈజీగా చేయగలదా? ఆవిడ చేస్తే బతికి బట్ట కట్టగలదా? సో అంటే ఇవన్నీ అందరికి తెలియనివేం కాదు, నడుస్తూనే ఉన్నాయి. ఇవి డిశ్చార్జ్ పిటిషన్ పెడుతూనే ఉంది. నాదేం తప్పులేదు, నేను నిమిత్త మాత్రని, నేను అమాయకురాలని, నేను చదువులేందని నాకు ఏదో చెప్పమంటే పెట్టేశాను, నేను ఏదో చేసేసాను అన్నట్టుగా డిశ్చార్జ్ పిటిషన్ పెడితే సుప్రీంకోర్టు కొట్టేసిందట. ఇది మొత్తం మీద ప్రధాన పత్రికలో ఎక్కువగా హల్చల్ అవుతున్నావచ్చు. కొన్ని పత్రికలు దీని గురించి మ్యాటరే రాయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఎక్కడ రాస్తే మళ్ళీ వాళ్ళకి లింకప్ ఉంటుందని చెప్పి ఆ పత్రికలు అనౌన్స్ చేయకపోవచ్చు. సో ఇవాల్టి ఏటీ పల్స్లో ప్రధానంగా వైరల్ అవుతున్న వార్తల మీద చర్చించుకున్నాం. రేపటి ఏటీ పల్స్లో మళ్ళీ కలుద్దాం.